హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? అంటే ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా పెసరట్టేసి ఇవ్వండి. ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటారు. సాఫ్ట్గా భలే టేస్టీగా ఉంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అంటే ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా దోశలు వేసి ఇవ్వండి. ఇష్టంగా తింటారు. చాలా సింపుల్ వేలో ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దీంతోపాటు గంట కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. దీనికోసం ముందుగా చూస్తున్నారు కదండి, ఇక్కడ మాత్రం నేను ఒక కప్పు నిండా పెసరపప్పు తీసుకున్నాను. అలాగే సగం కప్పు నిండా ఇంట్లో రవ్వ తీసుకున్నాను. రవ్వని కూడా ఒకసారి కడిగి పక్కకు పెట్టుకోండి. అలాగే కప్పు నిండా పెసరపప్పుని కూడా ఇంకొక బౌల్లో వేసుకొని ఒక 2 సార్లు కడుక్కొని పక్కకు పెట్టేసుకోండి. అంటే ఒక 2 అవర్స్ పాటు నానబెట్టుకోండి. చాలా ఈజీగా అయిపోద్దండి. అంటే 2 అవర్స్ అంటే మీకు ఇష్టం, మీ టైంని బట్టి మ్యాక్సిమం ఒక 2 అవర్స్ మాత్రం పప్పును నానబెట్టుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్గా కుక్ అయింది. మీకు ఇష్టం ఉంటే 4 అవర్స్ 3 అవర్స్ కూడా నానబెట్టుకోవచ్చు. ఇక్కడ మాత్రం నేను 2 గంటలు నానబెడుతున్నాను. నానబెట్టిన పప్పును ఒక మిక్సీ జార్లో వేసుకోండి. అలాగే మనం నానబెట్టి ఉంచుకున్న రవ్వని కూడా దీంట్లో వేసుకొని మొత్తం అంటే ఒక కప్పు నిండా వాటర్ అనేది దీంట్లో యాడ్ చేయండి. స్పైసీ కోసం ఒక 3 లేదా 4 పచ్చిమిర్చి, అలాగే జీలకర్ర, అల్లం ముక్కలు, ఎల్లిపాయలు కూడా దీంట్లో వేసుకొని కాస్తని వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని మిక్సీ పట్టుకోండి. చాలా ఈజీగా అయిపోద్దండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అంటే ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా అప్పుడప్పుడు చేసుకొని తింటే సాఫ్ట్గా భలే వస్తాయి దోశలు అనేవి. చూసారు కదండి. ఇలా వేరొక బౌల్లో వేసుకొని దీంట్లో తగినన్ని సాల్ట్, అలాగే కాస్తంత వంట సోడా కూడా దీంట్లో యాడ్ చేయండి. కలుపుకొని అంటే మొత్తం మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం కలుపుకొని అంటే మీకు ఇష్టం టైం ఉంటే ఒక 2-3 అవర్స్ పక్కకు పెట్టుకోవచ్చు. లేదా అప్పట్లప్పుడు కూడా స్పాట్లో కూడా వేసుకోవచ్చు అండి. నేను మాత్రం ఇక్కడ ఒక 2 అవర్స్ మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. చూస్తున్నారు కదండి, చాలా బాగా వస్తాయి. అంటే అందులో పిండి సరిపోలేదు కాబట్టి వేరొక బౌల్లోకి మార్చుకున్నాను ఇక్కడ. అంటే పెనం మాత్రం ఎప్పుడైనా కానీ బాగా హీట్ అయిన తర్వాతనే దోశలు వేసుకోండి. చాలా బాగా వస్తాయండి, ఈజీగా వస్తాయి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదండి, చాలా సింపుల్ ప్రాసెస్. అంటే ఎప్పుడు మన వాళ్ళు అంటే ఎప్పుడు ఒకేలా తింటే పిల్లలు కూడా మమ్మీ ఎప్పుడు ఇవేనా అని అంటుంటారు కదండి. అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటారు. చూసారు కదండి, ఇక్కడ మాత్రం నేను ఒక 2 గంటల పిండి తీసుకొని ఇలా దోశ వేసుకున్నాను. మీకు ఇష్టం అండి, పైన ఏమైనా వేసుకుంటే వేసుకోవచ్చు. అంటే నేను మాత్రం ఇక్కడ ఆనియన్స్, కొత్తిమీర వేస్తున్నాను. అంటే ఇలా వేస్తుంటే అలా అయిపోయినాయి. అంత బాగా వచ్చినాయి. టేస్ట్ కూడా అంత బాగుంది. చూసారు కదండి, ఇలా మొత్తం ఆనియన్స్ వేసుకొని కాస్తంత నెయ్యి వేసుకొని ఒక సైడ్ మొత్తం కాలిన తర్వాత ఇంకొక సైడ్కు టర్న్ చేసుకోండి. చూసారు కదండి, చాలా సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలానే ఒకదాని తర్వాత ఒకటి ఇలా దోశలు వేసుకోండి. ఇంకా నెయ్యి ఎక్కువ తినేవాళ్ళు కనుక ఉంటే నెయ్యి వేసుకున్నారంటే చాలా బాగుంటుంది. అంటే మా ఇంట్లో కొంతమంది నెయ్యి తినరు కాబట్టి కొంతమందికి అంటే ఆనియన్స్ వేయలేదు, కొంతమందికి ఆనియన్స్ వేసాను. చాలా బాగా వస్తాయి. చూసారు కదండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఈజీగా చేసుకోవచ్చండి. అంటే ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి. చాలా బాగుంటుంది. సాఫ్ట్గా టేస్టీగా యమ్మీగా. అంటే అల్లము, పచ్చిమిర్చి అవన్నీ వేస్తాం కాబట్టి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా ప్రాసెస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దీంతోపాటు గంట కొట్టండి. అంటే ఇలా వేడివేడిగా వేసుకొని అల్లం చట్నీ లేదా పల్లి చట్నీ లేదా టమాటా చట్నీతో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో. టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సపోర్ట్ చేసి